వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. దాని గురించి మనం తెలుసుకోవటం కోసం మన స్టూడియోకు డాక్టర్ శేషు గారు వచ్చారు. నమస్కారం శేషు గారు. నమస్కారం. చెప్పండి సార్, వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. దాని ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, కేసీఆర్ ప్రస్థానం ఎలా మొదలైంది చెప్పండి. వరంగల్ దర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27 నాడు రాజకీయ పార్టీగా పురుడు పోసుకున్నది. ఇప్పుడు ఆ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు, 25 వసంతాలు పూర్తి పోతున్నటువంటి సందర్భంలో వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవాలకు సిద్ధమవుతుంది పార్టీ. ఈ 25 సంవత్సరాల తన ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. రాజకీయంగా ఎన్నికలలో అనేక జయాపజయాలను కూడా చవిచూసింది. ప్రధానంగా ఈ పార్టీ పుట్టుక నేపథ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ఏర్పాటైంది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం నుంచి సంక్రమించినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 3 పదవులకు రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక రాజకీయ ప్రక్రియ ఉండాలని మేధావులు, ఉద్యమకారుల ఆలోచనకు ప్రతిబింబంగా టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత, తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత తెలంగాణ ఉద్యమం మరొక రూపం తీసుకుందనేది వాస్తవం. అప్పటి వరకు మీకు 1969 ఉద్యమం తర్వాత 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలప్పుడు తెలంగాణ ప్రజా సమితి పోటీ చేసింది. అప్పుడు 11 లోక్సభ స్థానాలు గెలిచింది ఆ పార్టీ. ఆ పార్టీ తర్వాత నిలబడలేకపోయింది. ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ ప్రోద్బలంతో ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపివేయడంతో మళ్ళీ అప్పటి నుంచి ఒక రాజకీయ ప్రక్రియ అయితే లేదు. ఉద్యమం ఉంది, తెలంగాణ ఉద్యమం ఉంది, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక రాజకీయ ప్రక్రియ, ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ లేకపోవటం వల్ల ఆ గ్యాప్ని ఫిల్ చేసేటటువంటి సందర్భంలో కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ పెట్టిన తర్వాత 5 శాసనసభ ఎన్నికల్లో పాల్గొంది, 5 లోక్సభ ఎన్నికల్లో పాల్గొంది. ఇప్పటివరకు ఈ 25 సంవత్సరాల తన ప్రస్థానంలో 5 శాసనసభ ఎన్నికల్ని, 5 లోక్సభ ఎన్నికలను ఎదుర్కొన్నది. ఈ 5 ఎన్నికల్లో కూడా మంచి విజయాలు సాధించింది, అట్లే అపజయాలు కూడా దాన్ని వెంటాడు. ఈ 5 ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో, 2018 శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. తాను ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు పార్టీ పెట్టంగంలోనే స్థానిక సంస్థలు ఎన్నుకున్నారు 2022లో. అది పెద్ద లెక్కలోకి రాదు, కానీ పార్టీ పెట్టిన తర్వాత ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఎన్నిక 2004 శాసనసభ ఎన్నికలు. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి దోహదపడ్డది. కాంగ్రెస్ అధికారంలోకి రావటం కాదు, కాంగ్రెస్ తోటి ప్రభుత్వంలో పాలు పంచుకుంది. 4 మంత్రి పదవులు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు గెలిచినటువంటి శాసనసభ స్థానాలు 26. 2009కి వచ్చేసరికి కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని మహాకూటమి తరపున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే పట్టుమని 10 శాసనసభ స్థానాలు గెలిచారు. అంటే ఒక దారుణమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నది పార్టీ. ఇక మనందరికీ తెలుసు 2009 తర్వాత 2014 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా అధికారంలోకి వచ్చింది.
2018 ముందస్తు ఎన్నికలకు వస్తే ప్రమాణంగా 88 శాసనసభ స్థానాలు, 2014లో 63 శాసనసభ స్థానాలే గెలిస్తే 2018 ముందస్తు ఎన్నికలకు వస్తే 88 శాసనసభ స్థానాలతోటి కేసీఆర్ పైన నమ్మకంతో తెలంగాణ ప్రజలు రెండోసారి అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల పాలన తరువాత, ఒక దశాబ్దం తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన తరువాత 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ అనూహ్యమైనటువంటి రాజకీయ ఓటమిని ఎదుర్కొని అధికారానికి దూరమైంది. ఈ 5 ఎన్నికల్లో తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది అని చెప్పడానికి ఒక రాజకీయ పరంగా ఇది అన్నట్టు. అయితే కేసీఆర్ ఈ 25 సంవత్సరాల కాలంలో తన ఉద్యమ పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది రాజకీయ పార్టీగా మారింది. రాజకీయ పార్టీ అక్కడే తన 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 స్థాయి అంటే ఒక పంక్తు రాజకీయ పార్టీగా మార్చేసామని చెప్పడంతో ఉద్యమ ఫ్రేము, ఉద్యమ నేపథ్యం దానికి కొంత కోల్పోయింది. ఓ ఉద్యమ పార్టీకి ఉండేటటువంటి క్రెడిబిలిటీ కానీ, ఉద్యమ పార్టీకి ఉండేటటువంటి గౌరవం కానీ రాజకీయ పార్టీకి ఉండదు. ఉద్యమ పార్టీ అంటే త్యాగాలు చేసే పార్టీ అని సాధారణ ప్రజలు భావిస్తారు కదా. ఓ రాజకీయ పార్టీ అంటే ఏందో అధికారం కోసమో లేకపోతే అధికారంలో ఉండటం కోసమో పనిచేసేటటువంటి పార్టీగా చూస్తారు కదా రమేష్ బాబు గారు. కాబట్టి ఎప్పుడైతే తన పార్టీ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఉద్యమ పార్టీకి ఉన్నటువంటి గౌరవం లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత కేసీఆర్ గురించి చెప్పుకోవాలి మనం. కేసీఆర్ ఉద్యమంలోకి వచ్చేటప్పుడు ఓ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కావాలని ప్రతి వాడు కోరుకున్నాడు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్కి మద్దతు తెలిపారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ నాయకుడిగా ఒప్పుకున్నారు. అది ఉద్యమం ఇచ్చినటువంటి ఒక గొప్ప విషయం అన్నట్టు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీగా మొత్తం చిత్రీకరించినటువంటి సందర్భంలో కేసీఆర్ని మనం ఈ 25 సంవత్సరాల్లో మనం అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా అండి? ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వ అధినేతగా, ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా, ఈ 3 డైమెన్షన్స్లో కేసీఆర్ని ఈ ప్రస్థానంలో, ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో మనం అర్థం చేసుకున్నది ఏంటి తెలుసా రమేష్ బాబు గారు? ఉద్యమకారుడిగా కేసీఆర్ గొప్పగా కీర్తించబడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రభుత్వాధినేతగా ఆ పేరును పోగొట్టుకున్నాడు. ఉద్యమకారుడిగా కీర్తించబడినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో తన పేరుని నిలుపుకోలేకపోయారనేది నాకు అనిపించినటువంటి ఒక భావన. అంటే కేసీఆర్ని ఇట్లా చూసుకుంటూ వచ్చాను కదా. 2001 నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాలతోటి మనం మమేకమై ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమకారుడిగా కేసీఆర్ నాకు బ్రహ్మాండంగా నచ్చాడు. కానీ ఒక పాలకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ని నాకు నచ్చకుండా పోయింది. ప్రతిపక్ష నేతగా ఇప్పుడు కొత్త డైమెన్షన్ చూస్తున్నాము కేసీఆర్ని. మునుపటి ఉద్యమకారుడుగా తనకున్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటంలో ఇంతవరకు కనపడట్లేదు. పెద్ద లోపం కనపడుతుంది నాకు కేసీఆర్లో. ఒక ఉద్యమకారుడిగా, ఒక సింహంగా చూసినటువంటి నేను ఇవాళ కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలు ఓడించినప్పటికి కూడా ప్రజల కోసం నేను పనిచేస్తాననేటటువంటి ఒక తాపత్రయం, ఓ ఉద్యమకారుడి లక్షణం ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్లో ఈ రోజు వరకు ఈ 15 నెలల కాలంలో నేను చూడలేకపోయాను. నేను కేసీఆర్లో ఈ 3 డైమెన్షన్స్ అబ్జర్వ్ చేశాను. ఉద్యమకారుడిగా ఇక తిరుగులేదు. రాష్ట్రం అదే కేసీఆర్ చెప్పిన ఒక మాట, 2 మాటలు చెప్తాను నేను. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నటువంటి సందర్భంలో 2 మాటలు చెప్పాడు. తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అన్నాడు. అరే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి సార్. కేసీఆర్ అట్లాంటి నినాదాలు ఇస్తుంటే ఒప్పుకోకపోవచ్చు, చాలా మందికి ఈ విషయాల్లో డీవియేషన్ ఉంటుంది. కేసీఆర్ అది ఇచ్చిన తెలంగాణ, నేను ఆ ప్రస్తావనకు వెళ్ళట్లేదు. బట్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పిన్ పాయింట్, కింగ్ పిన్. కేసీఆర్ చుట్టూ ఉద్యమం తిరిగింది. చాలా మంది రాష్ట్రం కోసం పోరాడారు, కానీ కేసీఆర్ దగ్గర ఆగింది ఉద్యమం అంతా. అందుకని నేను ఏంటంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ సచ్చుడో అసలు ఒక వైబ్రేషన్ ఇచ్చిందండి తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ ఉద్యమకారులకి. ఇంకో మాట చెప్పాడు. లాస్ట్ ఢిల్లీ వెళ్తున్నప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను, తెలంగాణతోటే తెలంగాణ గడ్డపైన అడుగు పెడతాను. అరే ఆ మాట నిలుపుకున్నాడు.
ఆనాడు కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడలేకపోయాను, ఆనాటి కేసీఆర్ని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నా. బా. ఉమ్. అరే నేను చూసిన కేసీఆర్ ఆయన అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్నాను, నేను చూసిన కేసీఆర్ ఆయన అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనుకుంటున్నాను. నాకేమి పెద్ద ఐడెంటిటీ, నేను తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పోరాడాను, నాకు పెద్ద ఐడెంటిటీ లేకపోవచ్చు, కానీ నేను చూసినటువంటి కేసీఆర్, నా ఊహల్లో ఉన్న కేసీఆర్ ఉద్యమకారుడిగా ఎంత ఎత్తుగా ఉన్నాడో ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకోలేకపోయాను, ఆయన పాలనని హర్షించలేకపోయాను. ఇవాళ ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరాడాల్సినటువంటి ఒక ఉద్యమకారుడి స్ఫూర్తి, నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్లో ఎక్కడ పోయిందని నాకు బాధ అనిపిస్తుంది. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో కేసీఆర్ మొట్టమొదటి ఎన్నికలో ఓడిపోయిన తర్వాత అన్ని జయాలే. 1983లో సిద్దిపేట నుంచి ఓడిపోయింది. తన రాజకీయ గురువు మదన్ మోహన్ చేత చాలా స్వల్ప ఓట్ల తేడాతో, 800 ఓట్ల తేడాతో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అపజయం లేనటువంటి కేసీఆర్ రాజకీయంగా గతమెంతో ఘనకీర్తి కేసీఆర్లో కనపడింది. కానీ బట్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని ఆ స్థాయిలో నేను ఊహించుకోలేకపోతున్నాను ఈ 25 సంవత్సరాల ప్రస్తావన. ఈ 10 సంవత్సరాల పాలనలో మీరు గ్రహించిందేంటి? యా ఎలా చూడాలి? టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఇస్తున్న సందర్భంలో సోనియా గాంధీకి 2014లో కేసీఆర్ ఒక హామీ ఇచ్చారు, మీరు తెలంగాణ ఇవ్వండి, నాకు ఆ పార్టీ అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, నా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, కానీ రాజకీయాల్లో నెగోషియేషన్స్ ఉంటాయి, తెలంగాణ ప్రజల కోసం నేను ఇంకా ఎక్కువ చేయాలి కాబట్టి ఒక జాతీయ పార్టీతో కలిస్తే నా ఆకాంక్షల మేరకు పాలన జరగదు అని అనుకున్నారు కావచ్చు. కేసీఆర్ కాంగ్రెస్లో టీఆర్ఎస్ని విలీనం చేయలేదు, కానీ కేసీఆర్ పక్షాన తెలంగాణ ప్రజలు నిలబడ్డారు. 2014లో గెలిపించారు, 2018లో గెలిపించారు. 10 సంవత్సరాలు కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటమే కాదు, 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మొదటి దశలో కేసీఆర్ తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టాలనే తపన కనపడింది. కానీ ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లో ఆ తపన కనపడలేదు, ఆ ఆకాంక్ష కనపడలేదు. స్థూలంగా మీరు అడిగిన ప్రశ్నకి 2 మాటల సమాధానం చెప్పాలి అంటే, ఒకటి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా జరగలేదు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ప్రజలు ఆశించిన మేరకు జరగలేదు. అంటే ఉద్యమ ఆకాంక్షల మేరకు జరగలేదు, ప్రజలు ఆశించిన స్థాయిలో జరగలేదు. కాబట్టే 10 సంవత్సరాల తర్వాత మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2023లో బీఆర్ఎస్కి అనూహ్యమైనటువంటి ఓటమి ఎదురైంది. ఈ ఓటమి కేసీఆర్ కూడా ఊహించి ఉంటారు. ప్రజలకు దూరమైన పాలన జరిగింది, ప్రజలకు దూరమైనటువంటి పాలన జరిగింది. తెలంగాణ ప్రజల నేపథ్యం ఏంటి తెలుసా రమేష్ బాబు గారు? తెలంగాణ ప్రజలు చాలా సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ అండి, ఆత్మాభిమానం కలిగినటువంటి ప్రజలు. కేసీఆర్ ప్రజలకు దూరమైనటువంటి పాలన చేశారు. కొన్ని యాంగిల్స్లో కొన్ని అంశాల్లో చూస్తే కేసీఆర్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. అసలు ఏం జరగలేదని మనం అనలేం, కానీ జరిగిందంతా కూడా ప్రజలకు దూరంగా జరిగింది, ప్రజలకు అందుబాటులో లేకుండా జరిగింది. కేసీఆర్ పైన ఒక సామాన్యుడు చేసేటటువంటి నెపం ఏంటంటే, కేసీఆర్ మాకు అందుబాటులో లేడు, ప్రజలకు దరిచేరేటటువంటి పాలన ఇవ్వలేదు అనేటటువంటి అసంతృప్తితోటే వాళ్ళ కేసీఆర్ ఓడిపోయారు. మన తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ ఎందుకు కోరుతున్నామనే విషయంలో చాలా కేటగారికల్గా చెప్పేటటువంటి వాళ్ళు. నిధులు, నీళ్లు, నియామకాలలో ఈ ప్రాంతానికి జరిగినటువంటి వివక్షతకు వ్యతిరేకంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కొంతమేరకు కాళేశ్వరం ద్వారా నెర్రెలు బాసినటువంటి, నోరు తెరిచినటువంటి బీళ్లకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, కాదనిలేం మనం. సరే కాళేశ్వరం కూలిపోయింది, అది రాజకీయ విమర్శలు పక్కన పెడదాం. నిధులు ఒకప్పుడు ఈ ప్రాంతంలో నిధులను ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టారు అనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. నిధుల విషయంలో కేంద్రం నుంచి నిధులు తేవటంలో కానీ, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సంపదను కింది ప్రజలకు అందించడంలో కేసీఆర్ వైఫల్యం చెందారనేటటువంటి భావన కలిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఎందుకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని మనమే చెప్పాం, అది జరగలే 10 ఏళ్లలో. తీవ్రమైనటువంటి అసంతృప్తి యువతలో, నిరుద్యోగులలో, తల్లిదండ్రులలో.
రావటం వల్లనే కేసీఆర్ 10 సంవత్సరాల అధికారాన్ని ప్రజలు దూరం చేశారు. దాంట్లో యువత ప్రధానమైన పాత్ర పోషించింది, నిరుద్యోగులు ప్రధానమైన పాత్ర పోషించారు, విద్యార్థులు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. నియామకాలలో ఆ 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చెప్తుంటారు వాళ్ళు, మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాము. 10 సంవత్సరాల మీ చరిత్రలో 1,62,000 ఉద్యోగాలంటే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రమేష్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల్లోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు ఒక్క వ్యవస్థలో ఇచ్చిండు. మరి మీరు 10 సంవత్సరాల్లో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామంటే మీరు ఫెయిల్ అయినట్టు మీరే ఒప్పుకుంటున్నారు కదా. మీ ఫెయిల్యూర్ని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అవుతుంది, 1,62,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే సరే కంపేర్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అరే మనం వాళ్ళ నుంచి ఎందుకు విడిపోయాను, వాళ్ళకంటే బెటర్ ఉండాలని, వాళ్ళకంటే గొప్పగా పాలన జరగాలని, వాళ్ళకంటే గొప్పగా ఉండాలని కదా మనం విడిపోయింది. మరి ఏది? అందుకే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనని, ఉద్యమకారుడిగా ఎంత తెలంగాణ ప్రజలు కేసీఆర్ను గుండెలో పెట్టుకున్నారో, పాలనాధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రభుత్వాధినేతగా ప్రజలు ఒక విధంగా కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వెళ్ళగక్కటమే 2023లో ఆ పార్టీ ఓటమి. మరి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సంగతి ఏం సార్? ఇప్పుడు మరి ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ ఏ నినాదంతో ఎట్లా వస్తున్నారు రేపు? జనరల్గా ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి చాలా చాలా తేడాలు ఉంటాయి. ఎందుకంటే జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఓ రాష్ట్రంలో ఓడిపోతే ఇంకొక రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది, అది సస్టైన్ అవ్వగలుగుతుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు ఆ వెసులుబాటు ఉండదు కదా. అవును, వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ ప్రాంతీయ పార్టీ ఓడిపోతే ఆ ప్రాంతీయ పార్టీ ఉనికి ఏమవుతుంది? వాట్ అబౌట్ ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఇఫ్ దట్ ద పార్టీస్ ఆర్ డిఫీటెడ్ ఇన్ ద ఓన్ స్టేట్? సొంత రాష్ట్రాలలో వాళ్ళ సొంత ప్రజలను చేత చీత్కరించబడి వాళ్ళ సొంత ప్రజల చేత ఓడించబడితే ఆ పార్టీల మనుగడ ఏంటి అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, 25 సంవత్సరాలు ఒక పార్టీ తెలంగాణ ఎవ్వనిక పైన, తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన తన ప్రస్థానాన్ని, తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది కదా. మరి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత, దాని ఓటమి తర్వాత ఆ పార్టీ ఎగ్జిస్టెన్సీ ఏంటి, దాని ఉనికి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు సహజంగా రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. చాలామంది ఏమంటారు అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, ఇక తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి ఇక కేసీఆర్కి స్థానం లేదు అనేటటువంటి ఒక పెద్ద చర్చన జరుగుతుంది. అయితే నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక్క ఓటమితోటే ఇంత పెద్ద పార్టీ తన మనుగడను, తన ఉనికిని కోల్పోతుందా? ప్రజాస్వామిక చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. 1-2 ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ మినహాయింపులు తప్ప ప్రజాస్వామ్యానికి ఉన్న బ్యూటీ అది రమేష్ బాబు గారు. ఒకసారి ప్రజల చేత తిరస్కరించబడ్డప్పటికి కూడా మళ్ళా వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని చొరగొనటానికి అనేక మార్గాలు ఉంటాయి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను గుర్తిరిగి ప్రజల కోసం నిరంతరం పోరాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగితే మళ్ళీ ఆ పార్టీకి అవకాశాలు వచ్చిన సందర్భాలు కోకొల్లలు చూసాం. మీకు ఉదాహరణ చెప్తానండి. తెలుగుదేశం పార్టీ మొత్తం ఎంటైర్ కంట్రీలో రీజనల్ పార్టీస్లో ఈజ్ వన్ టాప్ మోస్ట్ పార్టీ. చాలా బలమైన పార్టీ, కార్యకర్తల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేకపోతే సామాజిక పరంగా కానీ, ఏ కోణాలు, ఏ డైమెన్షన్ చూసినా తెలుగుదేశం అనేది ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ. దానికి కూడా 4 సార్లు ఓటమి తప్పలేదు. ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ గెలుచుకుంటూ వచ్చింది పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 1989లో ఆ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ చేతిలో, చెన్నారెడ్డి గారి చేతిలో ఓడిపోయింది. ఆ పార్టీ ఓడిపోయింది. మీకు అదే 2004, 2009లో వరుసగా పార్టీ ఓడిపోయింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ 2024లో గెలిచింది కదా. అంటే ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ దాన్ని పునరుత్తేజం చెందుతూ తన శక్తియుక్తులను కూడా తీసుకుని మళ్ళీ గెలిచింది. ఈ ఉదాంతం మనకి మన తెలుగు రాష్ట్రాల్లోనే కనపడుతుంది. డిఎంకే, ఏఐడిఎంకే, మన పక్కన ఉండే తమిళనాడు చూడండి, ఓసారి డిఎంకే గెలుస్తుంది, ఒకసారి ఏఐడిఎంకే గెలుస్తుంది. ఇట్లా ఆల్టర్నేట్గా అధికారాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఎగ్జిస్టెన్సీని నిలబెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలు మనం అక్కడ చూస్తున్నాం కదా. ఒకసారి ఓడిపోగలరు. ఈవెన్ మీరు చూడండి, జయలలిత లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ చనిపోయిన తర్వాత ఏఐడిఎంకే పని అయిపోయింది అనుకున్నారు అందరు. కానీ ఏం జరిగిందండి, 2021 శాసనసభ ఎన్నికల్లో జయలలిత లేకపోయినా పళనిస్వామి 77 శాసనసభ స్థానాలు గెలిపించగలిగాడు. వాళ్ళు అందుకే కదా బీజేపీ వెళ్ళి పెట్టుకుంది ఏఐడిఎంకే తోటి తమిళనాడులో. రేపు రాబోయేటటువంటి 2026 శాసనసభ ఎన్నికల్లో అదొక ఉదాంతం.
ఇట్లాంటి ఉదంతాలు దేశంలో చాలా చాలా రాజకీయ పార్టీలు జరపండి. మీరు చూడండి, శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబ్లో గెలిచింది ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం అక్కడ పోరాటం చేస్తుంది. మీరు ఆర్జేడీని చూడండి, బీహార్లో ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. ఇట్లా గెలుపు ఓటములు సహజంగా దానికి కనపడుతున్నాయి, మళ్ళా ముందుకు వస్తుంది. ఇవాళ ఆర్జేడీ బీహార్లో అధికారంలో లేకపోయినా సంఖ్యాపరంగా నెంబర్ 1 పార్టీ. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ చూడండి, 2012లో అఖిలేష్ యాదవ్ అంత పెద్ద రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా చేశాడు, ములాయం సింగ్ యాదవ్ చేశారు. మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో అసలు అనూహ్యంగా 37 లోక్సభ స్థానాలు గెలిచి ఇవాళ 3rd లార్జెస్ట్ పార్టీ ఇన్ ద లోక్సభ, 18th లోక్సభ. అంటే ఒకసారి ఓటమితోటి ప్రాంతీయ పార్టీల ఉనికి ఎగ్జిస్టెన్సీ పోతుంది అని అనుకుంటే రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తుంది తప్ప, అదే ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కసారి ఓటమితోటి బీఆర్ఎస్ పని అయిపోయిందని మనం అనుకోలేము. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే బీఆర్ఎస్కి ఒక బిగ్ ఛాలెంజ్ ఎదురవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏంటంటే మీకు 2029 శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణమైన ఓటమి. ఇట్స్ జీరో. ద బీఆర్ఎస్ పార్టీ అట్ 0 ఇన్ లోక్సభ. మొత్తం 17 లోక్సభ స్థానాలకు 17 ఎక్కడ గెలవలేదు. గెలవకపోగా దారుణమైన ఓటమి. డిపాజిట్లు పోయినాయి, 2 చోట్ల మాత్రమే 2వ స్థానంలో ఉంది, మిగతా అన్ని చోట్ల 3వ స్థానంలో పోయింది. ఇది ప్రమాదకరమైన సంకేతాలు. తర్వాత జరిగిన ఒక ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నిక, కోల్పోయింది తన సిట్టింగ్ స్థానం. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ కూడా ప్రభావం చూపెట్టలేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. అని అంటే సరే, ఒక్క ఓటమితోటో ఒక ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన దాని ఉనికి మొత్తం కోల్పోయినట్టుగా మనం భావించలేం. కానీ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలు ఎట్లయితే మళ్ళీ పునరుత్తేజమైనాయో, మళ్ళీ పుంజుకున్నాయో, బీఆర్ఎస్కి అవకాశం ఉంది. తర్వాత మీకు చరిత్ర చూస్తే మన ఇండియన్ చరిత్రలో ప్రాంతీయ పార్టీలో ఒక 2 పార్టీలు అంతర్ధానం అయిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి మా అస్సాంలో గౌహతి యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వెళ్ళి పార్టీ పెట్టి, అస్సాం గణపతి పార్టీ పెట్టి ప్రఫుల్ కుమార్ మహంతా ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఆ పార్టీ పెద్దగా ఉనికిలో లేదు అక్కడ. ఇది ఒక కేసు, అది మినహాయింపుగా చూడాలి. అలాంటిది మనం బీఆర్ఎస్కి వర్తింపజేయలేం. తర్వాత ఐఎన్ఎల్డి, ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ, మీకు హర్యానాలో ఓం ప్రకాష్ చౌత్, దేవిలాల్ కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఆ పార్టీ పెద్ద ఉనికిలో లేదు. అట్లాంటి 1-2 కేసులు తప్ప చాలా ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినా మళ్ళీ పునరుత్తేజానికి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఒరిస్సాలో బీజేడీ చూడండి, వరుసగా 5 సార్లు గెలిచింది. ఇవాళ ఏమైంది, దాని పార్టీ ఓడిపోయింది. ఒక్క కేసీఆరే ఓడిపోలేదు. మీరు గమనించండి, 2023, 2024 లోక్సభ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికలు కానీ దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కేసీఆరే ఓడిపోలే. కేసీఆర్తో పాటు నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో ఓడిపోయిండు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు. ఈ 3 పార్టీలకు ఉన్న ఒక సామీప్యత ఏంటో తెలుసా? ఈ 3 పార్టీలు అటు ఎన్డీఏ కూటమి లేవు, ఇటు ఇండియా కూటమిలో లేవు. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఈ 3 పార్టీలకు దారుణమైనటువంటి ఓటమి ఎదురైంది. అధికారాన్ని కోల్పోయింది ఈ 3 పార్టీలు కూడా. మళ్ళీ ఈ 3 పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకోవడానికి చాలా స్పష్టమైన అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక అది మళ్ళీ రాదు అని చెప్పడానికి 1-2 ఉదాహరణలు తీసుకొని మనం ఒక కంక్లూజన్కి రావటం అది పెద్ద రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. నా ఉద్దేశం ఏమైనా ట్రయాంగిల్ పోటీ వస్తుందా? అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో గతంలో లాగా బీఆర్ఎస్కి ఉండదు. ఒకనాడు అంటే ఈ 25 వసంతాలలో బీఆర్ఎస్కి కలిసి వచ్చినటువంటి అంశాలు భవిష్యత్తులో కలిసి రాకపోవచ్చు. ఎందుకంటున్నాను రమేష్ బాబు గారు ఇదంటే, మీరు 2001 నుండి 2014 వరకు మీ వెనకాల ఉద్యమం ఉంది. మీరు ఉద్యమ బలంతో మీరు నిలబడగలిగారు ఓటములు ఎదురైనా. మరి ఇవాళ తర్వాత 2014 నుంచి 2023 వరకు మీకు అధికారం ఉంది, అందుకే మీరు బలంగా నిలబడగలిగారు. కానీ 2023 నుంచి మళ్ళా రాబోయేటటువంటి 2028 శాసనసభ ఎన్నికలకి మధ్య గ్యాప్లో మీకు ఉద్యమం తోడు లేదు, అధికారం బలం లేదు. హౌ యూ కెన్ సస్టైన్ ద పార్టీ? మళ్ళా మీరు అధికారంలోకి రావటానికి ఆనాడు మీరు నిలబడటానికి 2 ఫ్యాక్టర్స్ దోహదపడితే వాట్ నౌ? ఇప్పుడేంటి మీరు అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇంతకంటే బలమైన పొలిటికల్ ఛాలెంజ్ బీఆర్ఎస్కి ఏంటంటే, ఒకప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ని కొట్టగలిగింది ఈజీగా, కాంగ్రెస్ని ఈజీగా కొట్టగలిగింది, కాంగ్రెస్ని ఈజీగా ఫేస్ చేయగలిగింది. కానీ రాబోయే రోజులు అట్లా ఉండదండి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారుతుంది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జింగ్ ది 3rd ఫోర్స్, వీ విల్ ఎక్స్పెక్ట్ ది 4th ఫోర్స్ ఆల్సో. ఇప్పుడు 3rd ఫోర్స్ ఎమర్జ్ అయింది, 4వ ఫోర్స్ కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. రావచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే
బీజేపీ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది 2024 లోక్సభ ఎన్నికల్లో. అరే తన ఓటు బ్యాంకుని తెలంగాణ రాష్ట్రంలో 35% పెంచుకుంది, తన సీట్ల సంఖ్యను 4 నుంచి 8కి పెంచుకున్నది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని ఫేస్ చేయడంతో పాటు బీజేపీని కూడా ఫేస్ చేయాలి. ఒకప్పుడు మీరు కాంగ్రెస్ను సునాయాసంగా ఓడించగలిగారు, ఎదుర్కోగలిగారు. ఇవాళ ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వేళ్ళు నూనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫోర్స్గా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. మీరు రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొని నిలబడగలగాల. ఒక ఫోర్త్ ఫోర్స్ వస్తే దీంట్లో మనం ఇంకా గమనించాల్సినటువంటిది ఏంటి రమేష్ బాబు గారు, కేసీఆర్ లాంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు దేశంలోనే లేడు. చాలా సీనియర్ పొలిటీషియన్ ఫ్రమ్ 1983 ఆన్వర్డ్స్. చాలా 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 అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఎన్నికలను ఫేస్ చేసినటువంటి వ్యక్తి, చాలా ఎన్నికల్లో అప్రతిహతంగా గెలుపు సాధించినటువంటి కేసీఆర్ ఇప్పుడు నాకు వస్తున్నటువంటి డౌట్స్, మనం 25 సంవత్సరాల వీళ్ళ ప్రస్థానాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బహుశా ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసినా, మన వరంగల్ దర్శన్లో ప్లే అవుతున్నటువంటి వీడియోని వాళ్ళు చూసినా నాకున్నటువంటి సందేహాలు వాళ్ళ పార్టీకి కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒకనాడు ఉత్తర తెలంగాణలో చాలా బలమైన పార్టీ, ఇవాళ వీక్ అయిపోయారు. మీ ప్లేస్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో మీకు మొదటి నుంచి పట్టు లేదు. సెంట్రల్ తెలంగాణలో మీకు మొన్న బ్రహ్మాండంగా సీట్లు గెలిచారు శాసనసభలో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్లా రాబోయే రోజుల్లో పార్టీ బలం పుంజుకుంటుందంటే ఏ ప్రాంతం మీకు బలంగా నిలబడబోతుంది? దిస్ ఇస్ వన్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పక్షాన్ని ఎవరున్నారంటే టక్ చెప్పేస్తాం మనం. మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు కాంగ్రెస్ వెనకాలని అంటాం మనం. దేశవ్యాప్తంగా ఉన్న సినారియో అదే రమేష్ బాబు గారు. మరి బీజేపీ వెనకాల ఎవరున్నారంటే హిందూ ఓట్ బ్యాంక్ ఉన్నది, మనం సడన్గా చెప్పేస్తాం కదా, జనరల్ అనాలిసిస్లో చెప్పేస్తాం. హిందూ ఓట్ బ్యాంక్ ఉంది, ఎబో మధ్య తరగతి పీపుల్ ఆ పార్టీ వెనకాల ఉన్నారు. బీఆర్ఎస్ వెనకాల ఎవరు? ఏ వర్గము బీఆర్ఎస్ వెనకాల బలంగా నిలబడబోతుంది? ఇప్పుడు పార్టీ నిలబడాలంటే ఒక ప్రాంతం బలంగా ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం కావచ్చు, కానీ 40% ఓటు బ్యాంక్ తెచ్చుకున్నటువంటి పార్టీ. మీకు ఇప్పటికి వెళ్ళిన రాయలసీమలో ఉన్నటువంటి 53 శాసనసభ స్థానాల్లో చాలా బలమైన పార్టీ. అది ఓడిపోయి ఉండొచ్చు కాక. అంటే ఒక ప్రాంతం ఆ పార్టీ వెనకాల బలంగా నిలబడగలిగింది. నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, తెలంగాణలో ఏ ప్రాంతము బీఆర్ఎస్ వెనకాల బలంగా నిలబడబోతుంది? ఏ వర్గం, ఏ సామాజిక వర్గం బీఆర్ఎస్ వెనకాల బలంగా నిలబడబోతుంది? ఈ ప్రశ్నలన్నిటిని బేరుజు వేసుకుంటే బీఆర్ఎస్ ఎదగదు అని నేను అనట్లేదు, బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందని నేను అనట్లేదు, కానీ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు ది బీఆర్ఎస్ లీడర్షిప్. అయితే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అండి? బలమైనటువంటి నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. కానీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే బలమైన నిర్మాణం లేదు. మొదటి నుంచి లేదు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ మొదటి నుంచి ఎందుకో ఆ పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు. బలమైన నాయకత్వం ఉంది, బలమైన నిర్మాణం లేదు పార్టీకి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ముందు సంస్థాగతంగా బలపడి రాబోయే 3 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగితే ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీగా ఇంకా ఆ పార్టీ పైన తెలంగాణ ప్రజల్లో సింపథెటిక్ ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ పైన సింపతి కూడా ఉన్నది. దాన్ని వాళ్ళు ఓట్ల రూపంలో మలుచుకోగలిగితే నిలబడగలుగుతారు. 2028 శాసనసభ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీ కింగ్ అన్న అవ్వాలి, లేదా కింగ్ మేకర్ అన్న. నేను అంటాను, థర్డ్ ఫోర్స్ వచ్చేసింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఫోర్త్ ఫోర్స్ ఇన్ తెలంగాణ పొలిటికల్ సినారియో. తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రం పైన 4వ ఫోర్స్ కూడా వస్తే వీళ్ళందరితో మీరు కొట్లాడాలి కదా. నేను 4వ ఫోర్స్ ఎందుకంటున్నానంటే, ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్లో ఈ 3 పార్టీల పైన కొంత అసంతృప్తి ఉంది. ఆ సెక్షనే బీసీలు. ఇట్స్ ఎ లార్జ్ స్కేల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది కదా, బీసీలు 56% ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా లెక్కలు. 46 + 10% 56% ఉన్నారని చెప్తా. వాళ్ళలో ఒక అన్రెస్ట్ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, ఈ పార్టీలు మాకు ఏం చేయట్లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంది. అది ఫోర్త్ ఫోర్స్గా ఎమర్జ్ అయితే, ఈ ఆల్రెడీ ఎమర్జ్ అయిన థర్డ్ ఫోర్సు ఆల్రెడీ ఉన్న మీ ఇద్దరు, తెలంగాణని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, తెలంగాణను 5 ఏళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు, ఇది ఒక రాజకీయం మొత్తం మారిపోతుంది కదా. బట్ దీంట్లో బీఆర్ఎస్ రోల్ ఏంది? ఇట్స్ అగైన్ విల్ బికమ్ ఏ కింగ్ యాజ్ 2014
అండ్ 2018 ఆర్ ఐదర్ కింగ్ మేకర్. అంటే ఎవరినో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికి వీళ్ళు నిర్ణయాత్మక శక్తి కావాలి. అప్పుడు మనం అనుకుంటున్నట్టు తెలంగాణలో మళ్ళా ఒక బలమైనటువంటి పునాది బీఆర్ఎస్కి ఏర్పడుతుంది. బట్ ఇవన్నీ జరగాలి అని అంటే ముందు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు మారాలి. ఈ 2023 తర్వాత పెద్దగా తన రాజకీయ వ్యూహాలు మార్చుకున్నట్టుగా నాకైతే కనపట్లేదు. బట్ నేను బాగా నమ్ముతుంది ఏంటి తెలుసా, రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నా అనుకుంటున్నారు కదా. అబ్జల్యూట్లీ రాంగ్. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ప్లానింగ్ మీరు అన్నట్టు 2028 ఎన్నికలలో ఎట్లా గెలవాలనేటటువంటి ఒక ప్రణాళికలు వేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సార్ కేసీఆర్ని అంత తక్కువ అంచనా వేస్తే మనం ఎప్పుడైతే కేసీఆర్ని తక్కువగా అంచనా వేసిన ప్రతిసారి కేసీఆర్ తాను నిరూపించుకున్నటువంటి రోజులు 25 సంవత్సరాల ప్రస్థానంలో మనకు కనపడ్డది. కాబట్టి కేసీఆర్ని తక్కువ అంచనా వేయటం, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోవటం, అది రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తుంది అనేది నా భావన. ఖచ్చితంగా బీఆర్ఎస్కి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అది బలమైనటువంటి పార్టీయే. కాకపోతే ఆ పార్టీ 2028 శాసనసభ ఎన్నికలకు ఎట్లా ప్రిపేర్ అవుతుంది, ఏ వ్యూహంతో ముందుకు వస్తుంది, మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుందా, లేకపోతే అధికారంలో ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించగలుగుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీ తరపున, వరంగల్ దర్శన తరపున, నా తరపున కేసీఆర్కి, బీఆర్ఎస్ శ్రేణులకి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చింత డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.